హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది యూనివర్సల్ ఫిలిం బస్. డే 4 బిగ్ బాస్ ఓటింగ్ ఎలా ఉంది, అదేవిధంగా ఎవరికి ఓటింగ్ పెరిగింది మరియు ఎవరికి ఓటింగ్ తగ్గింది అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోనాల్కి ఈరోజు ఓటింగ్ అనేది చాలా తగ్గింది. ఎందుకనంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో మోనల్ సుహేల్ మీద చేసిన కామెంట్స్ వల్ల సుహేల్ ఫ్యాన్స్ మోనల్కి ఓట్ వేయడం మానేశారు. కాకపోతే తన ఫ్యాన్స్ ఓట్ వేస్తున్నారు. అదేవిధంగా తను చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో లాస్ట్ ఎపిసోడ్లో దాన్ని ఆలోచించి వేసేవాళ్ళు కూడా ఓటు వేస్తున్నారు. ఇక మోనల్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి డే 4లో 43.10% ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి అఖిల్ కూడా అంతే 20.47 అంతే, పెరగలేదు తగ్గలేదు. మోనల్కి మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. ఆ తర్వాత హర్యానా వచ్చేసరికి 18.93, ఇక అవినాష్ వచ్చేసరికి 17.50. అవినాష్కి జబర్దస్త్ టీం మరియు అదిరింది టీం ఎంత ఫేవర్ చేశారో నాకైతే తెలియడం లేదు. ఓటింగ్ అయితే కనపడడం లేదు. నేను చూసే ఈ వెబ్సైట్లో ఓటింగ్ పర్సంటేజ్ అయితే దీనికి అనుగుణంగానే స్టార్మా హాట్స్టార్లో కానీ మిస్డ్ కాల్ ఓటింగ్ కానీ దీనికి తగ్గట్టే ఉంటుంది. దీనికంటే ఎక్కువ తక్కువ ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా దీంట్లో ఎలా ఉంటుందో అదే పర్సంటేజ్ వాళ్ళకు వస్తుంది. ఇది 100% పక్క. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వెబ్సైట్లో ఓటింగ్ని నేను ఫాలో అవుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఫోర్త్ డే ఓటింగ్ ఎలా జరిగింది అనే దాని గురించి నా రివ్యూ. రివ్యూ ప్రకారం అయితే మోనల్ మళ్ళీ టాప్లోనే ఉంది. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇక హర్యానాది అవినాష్ది అలాగే ఉంది. మంచి పోటీ జరుగుతుంది వాళ్ళ మధ్య. కానీ హర్యానా అవినాష్తో కొంచెం పైన ఉంది. కాకపోతే నాకు అందిన సమాచారం ప్రకారం హాట్స్టార్లో ఓటింగ్ అయితే హర్యానాకి తక్కువ ఉంది, అవినాష్కి ఎక్కువ ఉంది. ఈ వారం మేబీ హర్యానా ఎలిమినేట్ అవ్వచ్చు. ఒకవేళ ఎలిమినేషన్ కూడా లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ప్లానింగ్ అలా ఉంటుందన్నమాట. మనం ఎపిసోడ్ చూసేంత వరకు ఏం జరుగుతుందని చెప్పలేము. కాకపోతే నా అనాలిసిస్ ప్రకారం అయితే అవినాష్ ఈ వారం సేవ్ అయిపోతాడు. హర్యానా ఎలిమినేట్ అవుతుంది, లేకపోతే నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్లో వీళ్ళిద్దరిని లాస్ట్ వరకు పెట్టి, అంటే హర్యానాని అవినాష్ని లాస్ట్ వరకు పెట్టి అవినాష్కి లీస్ట్ ఓటింగ్ వచ్చిందని చెప్పి తన దగ్గర ఏదైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉందో ఆ పాస్ని యూజ్ చేసుకునే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేశాడని నాకు అందిన సమాచారం. అంటే ఆల్రెడీ బిగ్ బాస్ రివ్యూస్ చాలా ఉన్నాయి కదా, యూట్యూబ్ రివ్యూస్, దాంట్లో అందరూ అదే చెప్పారు. కాకపోతే నాకు తెలిసింది ఇది నేను చెప్తున్నాను. 100% ట్రూ అని చెప్పలేను. కాకపోతే ఈ అవకాశం కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ డే ఓటింగ్ రిజల్ట్స్ అనేది. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మరీ నచ్చితే లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఎందుకు నచ్చలేదు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.